the Holy Spirit blamed for poor planning. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పాఠం యొక్క పేరు పేలవమైన ప్రణాళికకు పరిశుద్ధాత్మను నిందించడం. అస్తవ్యస్తత, సోమరితనం మరియు మానవ తప్పిదాలను ఆత్మీయ నడిపింపుగా పొరపాటు పడడం. పరిచయం. ఆధునిక సంఘ సంస్కృతిలో అత్యంత విచిత్రమైన అలవాట్లలో ఒకటి పరిశుద్ధాత్మ స్పష్టంగా కలగని విషయాలకు ఆయన నిందించే ధోరణి. పేలవమైన వ్యవస్థీకరణ, అజాగ్రత్తతో కూడిన సన్నాహం, గందరగోళం, భావోద్వేగాలను రెచ్చగొట్టడం, బలహీనమైన నాయకత్వం మరియు స్పష్టమైన తప్పులు కూడా కొన్నిసార్లు ఆత్మీయ భాషతో సమర్థించబడతాయి. ఆత్మ మా ప్రణాళికలను మార్చరు. మేము పరిశుద్ధాత్మను పరిమితం చేయాలనుకోలేదు. మేము ఆత్మీయంగా ప్రవహిస్తున్నాము. ఆత్మ స్వాధీనం చేసుకున్నారు. సన్నాహం అభిషేకాన్ని చంపుతుంది. పేలవమైన ప్రణాళికకు పరిశుద్ధాత్మను నిందించడం అనే వ్యంగ్య పదం ఈ అనారోగ్యకరమైన అలవాటును బయటపెడుతుంది. ఇది మానవ బాధ్యత రాహిత్యం, ఆత్మీయత ముసుగులో ప్రదర్శించబడే పరిస్థితులను ఆశాభరితంగా విమర్శిస్తుంది. సన్నాహం లేకపోవడాన్ని అంగీకరించడానికి బదులుగా కొందరు గందరగోళానికి ఆధ్యాత్మికత ఆపాదిస్తారు. నాయకత్వాన్ని మెరుగుపరచడానికి బదులుగా వారు అస్తవ్యస్తతను పునర్జీవనంగా ముద్రవేస్తారు. తప్పులను వినయంగా అంగీకరించడానికి బదులుగా వారు దైవిక నడిపింపు అని చెప్పుకుంటారు. విషాదం ఏమిటంటే పరిశుద్ధుడు, జ్ఞాని, సత్యవంతుడు మరియు క్రమబద్ధుడైన పరిశుద్ధాత్ముడు గందరగోళం, మోసం మరియు అసమర్థతతో ముడిపడి ఉన్నాడు. ఈ వ్యంగ్యం నిజమైన ఆత్మీయ నాయకత్వాన్ని విమర్శించడం లేదు. పరిశుద్ధాత్ముడు విశ్వాసులను నడిపిస్తాడని, ఒప్పిస్తాడని, శక్తినిస్తాడని, ఓదార్స్తాడని మరియు నిర్దేశిస్తాడని లేఖనం స్పష్టంగా బోధిస్తుంది. ప్రజలు సోమరితనం, క్రమశిక్షణ లేకపోవడం లేదా పేలవమైన నాయకత్వానికి పరిశుద్ధాత్మని ఒక సాకుగా ఉపయోగించినప్పుడు సమస్య తలెత్తుతుంది. ఇందులో 7 విషయాలు కలవు. మొదటి విషయం ప్రణాళికకు మరియు ఆత్మీయతకు మధ్య ఉన్న తప్పుడు వ్యతిరేకత. కొన్ని చర్చి వాతావరణాలలో ప్రణాళికను అనుమానముతో చూస్తారు. సన్నాహం కొన్నిసార్లు ఆత్మీయతను బలహీనపరుస్తుందన్నట్లుగా పరిగణించబడుతుంది. జాగ్రత్తగా అధ్యయనం చేసిన ప్రసంగం అశువుగా మాట్లాడడం కంటే తక్కువ అభిషేకం పొందినదిగా భావించబడుతుంది. వ్యవస్థీకృత ఆరాధన నిర్జీవ మతమని విమర్శించబడుతుంది. నాయకులు తాము పరిశుద్ధాత్మతపై ఆధారపడినట్లు కనిపించాలని, తాము సన్నాహం చేయనట్లున్నామని గొప్పలు చెప్పుకోవచ్చు. కానీ లేఖనం ఎన్నడూ సన్నాహాన్ని మరియు పరిశుద్ధాత్మను శత్రులుగా చూపదు. పౌలు తిమోతికి ఈ విధంగా బోధించాడు: అధ్యయనం చేయము, శ్రద్ధగా బోధించుము, బోధను కాపాడుము, నమ్మకంగా ప్రకటించుము మరియు బాధ్యతగా నడిపించుము. యేసు కూడా ఉద్దేశపూర్వకంగా బోధించాడు, తన శిష్యులను సిద్ధపరిచాడు మరియు ఒక లక్ష్యంతో పరిచయం చేశాడు. సిద్ధపడము, విశ్వాసం లేకపోవడం, ప్రసంగాన్ని ప్రేరేపించే అదే పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని, క్రమశిక్షణను మరియు క్రమాన్ని కూడా ప్రేరేపించాడు. మంచి ప్రణాళిక అవిశ్వాసం కాదు. తరచుగా తప్పుడు ప్రణాళిక కేవలం తప్పుడు పరిపాలన మాత్రమే. రెండవ విషయం గందరగోళాన్ని పునర్జీవనంగా భావించడం. కొంతమంది విశ్వాసులు ఏదైనా భావోద్వేగ భరితంగా, అన్యూహంగా లేదా క్రమరహితంగా ఉంటే అది తప్పకుండా ఆత్మీయమైనదే అని భావిస్తారు. దాని ఫలితంగా కారణం లేకుండా ఆరాధనలు ఆలస్యంగా ప్రారంభమవుతాయి. షెడ్యూళ్ళు కుప్పకూలిపోతాయి. సౌండ్ సిస్టములు పదే విఫలం అవుతాయి. నాయకులు ఒకరినొకరు విరుద్ధంగా మాట్లాడుకుంటారు. సంగీతకారులు సిద్ధంగా ఉండరు. ప్రసంగాలు దిశానిర్దేశం లేకుండా పోతాయి మరియు గందరగోళం వ్యాపిస్తుంది. అస్తవ్యస్తతను అంగీకరించడానికి బదులు ఎవరో ఇలా అంటారు: ఈ రాత్రి పరిశుద్ధాత్మ భిన్నంగా కదిలింది.
అయినప్పటికీ లేఖనం ఇలా బోధిస్తుంది, దేవుడు గందరగోళమునకు కర్తయగు వాడు కాడు, సమాధానమున కర్తయగు వాడు. 1 కొరింథీ 14:33. విచిత్రం ఏమిటంటే పౌలు ఈ మాటలను గందరగోళంగా ఉన్న ఆరాధన కూటాలను సరిదిద్దుతూ రాశాడు. కొరింథీయులు తాము ఆత్మీయంగా భావాలను వ్యక్తపరుస్తున్నామని నమ్మరు, కానీ ఆత్మీయ వరాలు క్రమపద్ధతిలో మరియు ఉపదేశాత్మకంగా పనిచేయాలని పౌలు నొక్కి చెప్పాడు. గందరగోళం అభిషేకం పరిశుద్ధాత్మ క్రీస్తు నుండి మన దృష్టిని మరల్చే అస్తవ్యస్తతను కలిగించదు. కేవలం ఉద్వేగం మాత్రమే దైవిక కార్యానికి రుజువు కాదు. కొన్నిసార్లు గందరగోళం కేవలం గందరగోళమే. 3వ విషయం, బాధ్యత నుండి తప్పించుకోవడానికి ఆధ్యాత్మిక భాష. ఈ సమస్యలో అత్యంత ప్రమాదకరమైన అంశాలలో ఒకటి. ఆధ్యాత్మిక భాష ప్రజలను జవాబుదారితనం నుండి ఎలా కాపాడుతుందో తెలియజేయడం. ఇలా చెప్పడానికి బదులుగా, నేను సిద్ధపడడంలో విఫలమయ్యాను, మేము సరిగా నిర్వహించుకోలేదు, నేను ఒక తప్పు చేశాను, ప్రజలు ఇలా చెప్పవచ్చు. ఆత్మ మమ్మల్ని వేరే విధంగా నడిపించింది, మేము ఆత్మను ఆర్పాలనుకోలేదు, దేవుడు అకస్మాత్తుగా దిశను మార్చాడు. ఇది విమర్శించడాన్ని కష్టతరం చేస్తుంది, ఎందుకంటే ఆ నిర్ణయాన్ని ప్రశ్నించడం అంటే దేవుడినే ప్రశ్నించినట్లుగా అనిపిస్తుంది. అసమర్థతకు ఆధ్యాత్మిక పదజాలం ఎలా ఒక కవచంగా మారుతుందో ఈ వ్యంగ్యం బయటపెడుతుంది. ఉదాహరణకు, అధ్యయనం చేయని ఒక బోధకుడు గందరగోళంగా ఉన్న ప్రసంగానికి ఆధ్యాత్మిక ప్రవాహాన్ని నిందిస్తాడు. ఎప్పుడూ సాధన చేయని ఒక ఆరాధన బృందం తాము ఆత్మచే నడిపించబడుతున్నామని చెప్పుకుంటుంది. సంఘ నాయకులు ఆచరణాత్మక జ్ఞానాన్ని విస్మరించి దాన్ని ఫలితంగా వచ్చే సమస్యలను ఆధ్యాత్మిక యుద్ధం అని పిలుస్తారు. సమస్య ఆధ్యాత్మిక సున్నితత్వం కాదు, మానవ బలహీనతను కాపాడడానికి దేవుని నామాన్ని వాడుకుంటూ బాధ్యతను నిరాకరించడమే అసలు సమస్య. 4వ విషయం, పరిశుద్ధాత్మ మరియు శ్రేష్టత. జ్ఞానానికి, సిద్ధపడడానికి లేదా శ్రేష్టతకు పరిశుద్ధాత్మ శత్రువు అని బైబుల్ ఎన్నడూ చెప్పదు. పాత నిబంధనలో గుడారాన్ని కట్టడానికి అవసరమైన నైపుణ్యంతో ఆత్మ శిల్పులకు శక్తినిచ్చింది. కొత్త నిబంధనలో ఆధ్యాత్మిక నాయకత్వంలో జాగ్రత్తగా బోధించడం, జ్ఞానయుక్తంగా సంఘాన్ని వ్యవస్థీకరించడం మరియు సంఘం పట్ల బాధ్యతాయుతంగా శ్రద్ధ వహించడం వంటివి ఉన్నాయి. పరిశుద్ధాత్మ వీటిని ఫలింపచేస్తుంది. జ్ఞానము, ఆశానిగ్రహము, సత్యము, స్పష్టత, పరిశుద్ధత మరియు ప్రేమ. గలతీ 5వ అధ్యాయం ఆత్మ ఫలములో ఆశానిగ్రహాన్ని చేర్చింది, అశ్రద్ధను కాదు. ఆత్మతో నిండినది అంటే క్రమశిక్షణ లేనిది. ఆత్మతో నిండినది వర్సెస్ క్రమశిక్షణ లేనిది. ఒక సంఘం ఒకే సమయంలో గాఢమైన ఆధ్యాత్మికతను మరియు గాఢమైన వ్యవస్థీకరణను కలిగి ఉండగలదు. వాస్తవానికి మంచి సన్నాహం అనేది కూడా ఒక ఆరాధన మరియు పరిపాలన చర్య కావచ్చు. సిద్ధపరిచిన ప్రసంగం దేవుని పరిమితం చేయదు. అభ్యాసం చేసిన ఆరాధన బృందం పరిశుద్ధాత్మను ఆర్పివేయదు. బాధ్యతయుతమైన నాయకత్వం లౌకికమైనది కాదు, అది బైబిల్ సంబంధమైనదే. 5వ విషయం, వివేచన లేని భావోద్వేగం. ఈ వ్యంగ్యం వెనుక ఉన్న మరో విషయం భావోద్వేగం. కొన్ని సంఘాలలో తీవ్రమైన భావోద్వేగాలను పరిశుద్ధాత్మ కార్యకలాపానికి సాక్ష్యంగా వెంటనే పరిగణిస్తారు. ప్రజలు ఉత్సాహంగా ఉన్నంత కాలం దేవుడు శక్తివంతంగా కదులుతున్నాడని నాయకులు భావిస్తారు. కానీ కేవలం భావోద్వేగ తీవ్రత మాత్రమే దేన్ని నిరూపించదు. జన సమూహాలు ఈ క్రింది కారణాల వల్ల భావోద్వేగానికి గురవుతారు: సంగీతం, వాతావరణం, పునరుత్పత్తి, సహచరుల ఒత్తిడి, వ్యక్తిత్వం లేదా తారుమారు చేయడం. భావోద్వేగం ఉండడం అంటే పరిశుద్ధాత్మ పనిచేస్తున్నాడని దానంతటా అదే అర్థం కాదు. నిజమైన ఆత్మీయ కార్యం వీటిని కలగజేస్తుంది: పాపము గూర్చిన ఒప్పింపు, క్రీస్తు మీద ప్రేమ, విధేయత, వినయం, సత్యం, పరిశుద్ధత మరియు పరివర్తన. పరిశుద్ధాత్మ క్రీస్తును మహిమపరుస్తుంది, గందరగోళాన్ని కాదు. 6వ విషయం,
మానవ వైఫల్యానికి దేవుణ్ణి నిందించడంలో ఉన్న ప్రమాదం. ప్రజలు పేలవమైన ప్రణాళిక కోసం నిరంతరం పరిశుద్ధాత్మను నిందించినప్పుడు వారు తెలియకుండానే దేవుని గురించిన విశ్వాసుల అవగాహనను దెబ్బతీస్తారు. యువ క్రైస్తవులు పరిశుద్ధాత్మను వీటితో ముడిపెట్టడం ప్రారంభించవచ్చు. గందరగోళం, భావోద్వేగ అస్థిరత, మేధో వ్యతిరేకత, అస్తవ్యస్తత లేదా తంత్రం. కానీ పరిశుద్ధాత్మ అజాగ్రత్తగా ఉండడు. ఆయన సత్యస్వరూపి. ఆధ్యాత్మిక భాషను బాధ్యతారహితంగా ఉపయోగించడం, దేవుని నామాన్ని తేలికగా తీసుకోవడంగా కూడా మారవచ్చు. మానవ తప్పిదాలకు దైవ నడిపింపును కారణంగా చూపడం ఆధ్యాత్మికంగా ప్రమాదకరం. కొన్నిసార్లు అత్యంత ఆధ్యాత్మిక ప్రతిస్పందన సరళమైన నిజాయితీతో కూడుకున్నది. మేము సిద్ధంగా లేం, మేము దీనిని సరిగా నిర్వహించలేదు, మాకు జ్ఞానం మరియు మెరుగుదల అవసరం. ప్రతి తప్పిదం దైవికంగానే జరిగిందని నటించడం కంటే వినయం దేవుణ్ణి ఎక్కువగా గౌరవిస్తుంది. 7వ విషయం, పరిశుద్ధాత్మపై నిజమైన ఆధారపడడం. పరిశుద్ధాత్మపై నిజమైన ఆధారపడడం మానవ బాధ్యతను తొలగించదు. దానికి బదులుగా అది దానిని రూపాంతరం చెందిస్తుంది. ఆత్మతో నింపబడిన నాయకుడు ఇప్పటికీ శ్రద్ధగా చదువుతాడు, విశ్వాసంతో సిద్ధపడతాడు, తెలివిగా ప్రణాళిక వేస్తాడు, వినయంగా పశ్చాత్తాపడతాడు మరియు బాధ్యతాయుతంగా సేవ చేస్తాడు. అప్పుడు ఆ విశ్వాసపూర్వకమైన విధేయతలో పరిశుద్ధాత్మ పరిచర్యకు శక్తినిస్తాడు. ఆత్మ క్రమశిక్షణకు ప్రత్యామ్నాయం కాదు. ఆయన కేవలం ఆకస్మిక క్షణాల ద్వారా కాకుండా విశ్వాస పాత్రులైన సేవకుల ద్వారా పనిచేస్తాడు. బైబిల్ సంబంధమైన ఆధ్యాత్మికత వీటిని మిళితం చేస్తుంది. ప్రార్థన మరియు సన్నాహం, ఆధారపడటం మరియు శ్రద్ధ, విశ్వాసం మరియు జ్ఞానం, ఆధ్యాత్మిక శక్తి మరియు బాధ్యతయుతమైన నాయకత్వం. ముగింపు, పేలవమైన ప్రణాళికకు పరిశుద్ధాత్మను నిందించడం అనే ఈ వ్యాసం ఆధునిక సంఘ సంస్కృతిలోని ఒక తీవ్రమైన సమస్యను ఆశాభరితంగా బయటపెడుతుంది. గందరగోళం, సోమరితనం, బలహీనమైన సన్నాహం మరియు మానవ తప్పిదాలను సమర్థించుకోవడానికి ఆధ్యాత్మిక భాషను దుర్వినియోగం చేయడం, అస్తవ్యస్తతను ఆధ్యాత్మికరించినప్పుడు లేదా అసమర్థతను మతపరమైన భాషతో సమర్థించినప్పుడు పరిశుద్ధాత్మ గౌరవించబడు. లేఖనం పరిశుద్ధాత్మను పరిశుద్ధుడిగా, జ్ఞానిగా, సత్యవంతుడిగా మరియు క్రమబద్ధుడిగా చూపిస్తుంది. నిజమైన ఆధ్యాత్మికత సన్నాహాన్ని తిరస్కరించదు, కానీ దానిని దేవునికి సమర్పిస్తుంది. సంఘానికి పరిశుద్ధాత్మపై తక్కువ ఆధారపడడం అవసరం లేదు. ఆయన గురించి దానికి మరింత బైబిల్ సంబంధమైన అవగాహన అవసరం. నిజమైన ఆధ్యాత్మిక నాయకత్వం తీవ్రంగా ప్రార్థించడానికి, జాగ్రత్తగా సన్నాహం చేయడానికి, విశ్వాసంగా సేవ చేయడానికి మరియు తప్పులను నిజాయితీగా ఒప్పుకోవడానికి తగినంత వినయంతో ఉంటుంది. మానవ బాధ్యత రాహిత్యానికి పరిశుద్ధాత్మను నిందించకూడదు. ఆయన గౌరవానికి, సత్యసంధతకు మరియు విధేయతకు అర్హుడు. ఆత్మతో నిండిన చక్కగా సిద్ధపడిన సేవకుడు అభిషేకం ముసుగులో ఉన్న గందరగోళం కన్నా దేవుణ్ణి ఎంతో ఎక్కువగా గణపరుస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్.